హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక వెరైటీ ఫ్రూట్తో వచ్చాను. అంటే చాలామందికి తెలిసి ఉండదు, కానీ చాలామందికి తెలిసి కూడా ఉంటుంది అనమాట. అంటే 50-50 ఛాన్సెస్ లాగా అనమాట. చాలామందికి నేమ్ అయితే తెలియదు. ఈ నేమ్ ఏంటో కరెక్ట్గా గెస్ చేయండి, మీకు తెలిసేమో. నేనైతే వీడియో లాస్ట్లో చెప్తానమాట దీన్ని తెలుగులో ఏమంటారు అనేసి. సో దీన్ని ఇంగ్లీష్లో అయితే పొమేలో అంటారు. పొమేలో అంటే అది ఒకటి పొమెల్లో అనేసి పొమ్మెలో అంటారు, పొమెల్లో అంటారు, అంటే రకరకాలుగా పిలుస్తారనమాట, ప్రొనౌన్సియేషన్ అనమాట. సో దీన్ని సైంటిఫిక్గా అయితే సిట్రస్ మ్యాక్సిమా అంటారు, లేదా సిట్రస్ గ్రాండిస్ అంటారనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి దబ్బకాయ, నిమ్మకాయ, అది బత్తాయి ఉంటుంది కదా, మోసంబి, ఆ టైప్ ఫ్రూట్ అనమాట. దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్, కాకపోతే ఇది అతి పెద్దది. అంటే ఆ సిట్రస్ ఫ్రూట్స్లో అన్నిటికంటే కూడా ఇది చాలా పెద్దది. సిట్రస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కొంచెం పులుపుగా ఉంటాయి కదా, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అనేసి అంటాం కదా. బత్తాయి, నారింజ, నిమ్మ, దాంట్లోనే ఇది అతి పెద్ద ఫ్రూట్ అనమాట. దీన్ని తోలు అయితే చాలా మందంగా ఉంటుందండి, తొక్క తీసేది. మనకి మిగతా ఫ్రూట్స్ అలా కాదు, ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం నారింజకాయ అయితే కొంచెం టఫ్ వస్తుంది, ఎందుకంటే అది మ్యాక్సిమం ఎవరు తోలు తీసుకోరు, పికిల్స్ చేసుకుంటారు, లేదంటే దాంట్లోనే ఉప్పు కారం వేసుకుని రసం చేసుకుంటారు. మిగతా అయితే తోలు తీసి తినేవి ఈజీగా వస్తాయి. ఇదైతే తోలు తీసుకోవాలి. చూసారు కదా ఎంత దళసరిగా అయితే ఉందో. నేనైతే చాక్ యూస్ చేసి తీస్తున్నాను. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ చూడడం అనమాట. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అనమాట, ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళ ఊరిలో చెట్లు ఉండేవి బాగా. అంటే డాడీ వెళ్ళినప్పుడు, లేకపోతే నాన్నమ్మ వచ్చినప్పుడు బాగా తెచ్చేది ఇవేంటంటే మనకి ఎక్కువ రోజులున్నా కూడా పాడవు. చెట్టు నుంచి కోసాక వన్స్ బత్తాయి అవి అయితే పాడైపోతాయి కదా, ఒక 1 వీక్, మహా అయితే 10 డేస్ ఉంటాయి. ఇవి అయితే 1 మంత్ ఉంచినా కూడా పాడవ్వవు. సో అలాగే ఉంచుకునేవచ్చు అనేసి ఒకసారి వచ్చినప్పుడు ఒక 4-5 అలా తెచ్చేసి పెట్టడం, మేము తినడం అలా చేసేవాళ్ళం. మొత్తానికి అయితే పైన ఉన్న దళసరిగా ఉన్నదంతా అయితే కట్ చేసాను చాలా కష్టపడైతేని. సో లోపల ఉన్నదైతే ఇదన్నమాట. సేమ్ బత్తాయికి అయితే ఎలా అయితే ఉంటుందో మనకి పల్చగా లేయర్ వస్తుంది కదా, అలాగే ఉంటుంది. దీన్ని ఇంకా హిందీలో చకోట్రా అంటారేంటండి, సంస్కృతిలో కరుణ అంటారంట, బెంగాలీలో బటాబిలేబు అంటారంట. సో చూసారు కదా, తమిళ్లో అయితే బంబిలీ మాస్ అంటారంట. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి కాబట్టి దీనికి మంచి అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఇదైతే చాలా టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా తింటాం కదా బత్తాయి అవన్నీ. సో ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనం తింటే మంచిది అనమాట. సీజనల్ ఫ్రూట్స్ ఎవరికైనా మంచిదే కదా హెల్త్కి. పైగా ఇది న్యాచురల్గానే దొరుకుతుంది, ఆర్టిఫిషియల్ అంటే మెడిసిన్స్ ఏమీ లేకుండానే, ఎందుకంటే అది చెట్టుకున్నప్పుడే అది పెద్దగా అయితేనే బాగుంటుంది అనమాట. దాన్ని ఏమి మనం పండిలేము, నాకు తెలిసినంతవరకు అయితే చెట్టుకే బాగుంటుంది. సో ఇదైతే న్యాచురల్ది కాబట్టి బాగా తినచ్చు. దీనికి చూసారు కదా, నేనైతే ఎంత కష్టపడుతున్నాను, మొత్తం తీసాక కూడా నాకు రాలేదని చెప్పి పైన ఉన్నది కట్ చేస్తున్నాను. ఇదైతే నార్మల్గా బత్తాయిలో వాటిలో సన్నగా ఉంటుంది, పెద్ద ఫ్రూట్ కాబట్టి చాలా దళసరిగా ఉంటుంది. మనం ఇలా కట్ చేశాక ఓపెన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం తిన్నాం కాబట్టి. సో దీన్ని తెలుగులో ఏమంటారు అనేసి అంటే పంపర పనస అంటారు యాక్చువల్గా, కానీ అది వాడుకలో వచ్చేసి పప్పర పనస అయిపోయింది అనమాట. మ్యాక్సిమం మా నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళైతే పప్పర పనస అంటారు, కానీ యాక్చువల్గా పంపర పనస. సో మీరు ఎప్పుడైనా తినేసి ఉంటే, టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చూసారు కదా, మా పిల్లలు అయితే ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇది పైన లేయర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే అది తీసేసి ఓన్లీ ఇచ్చేసి లోపల ఉన్న తొనలు దీని లోపల ఇచ్చాను. సీడ్స్ అయితే కొన్ని వస్తాయి, కొన్ని రావు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా పాప అయితే ఎంజాయ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.